टिकट 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 प्लीज। हेलो माइक टेस्टिंग 1 2 3 4 हाय दिस इज बचपन सुब्बाराव उर्फ सुब्बू बोर्ड अंपायर ये प्रोग्राम में आपको स्वागत करता है। इपुडु మనం देखते हैं ये गाजवा का सेंटर और शांति नगर कॉलोनी ये दोनों का बीच में మొదలవబోయే పని పాట లేని బేకార్గాళ్ళ వాలీబాల్ मैच। ये गाजवा का सेंटर कैप्टन सत्यगाडू तिरनदरक तैयारగా పెంచిన కండలతో सर्विस करने के लिए तैयार है। ఏదో బిల్ల బాబు బాల్ కొట్టా సత్యగాడు సర్వీస్ చేశాడు। వెంకటగాడు లిఫ్ట్ ఇచ్చాడు। వంశీకృష్ణ బంతిని బాదాడు। సత్యగాడు ఎదుర్కొన్నాడు। బంతి వస్తుంది ముందుకు వస్తుంది। ముక్కు పగిలింది। ఎవడా ఏంటి ఏంటి మాయా 8 9 10 11 12 13 14 15 కాదు సార్ 14 ఉన్నాయి। ఎవరి రాంగ్ కౌంట్? రాంగ్ కౌంట్ కాదు సార్, నేను చెప్పింది కరెక్టే। మీరు లెక్కేసినవి 14 ఉన్నాయి। కాదమ్మా 15000। అయ్యో నేను లెక్కేశాను సార్, అవి 14,000। చూడమ్మా నా ఐస్ వీక్ కావచ్చు కానీ నా కౌంట్ వీక్ కాదు। మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్ తెలుసా? సరే 14,000ని 100 రూపాయలు పెట్టా। సరే ఇదిగోండి 100 రూపాయలు, ఇప్పుడు లెక్కేయండి। నేను ఒక్కసారి లెక్క పెడితే 100 సార్లు లెక్క పెట్టినట్టు। నువ్వు లెక్క పెట్టు। అయ్యో ముక్కు మొహం తెలియని దాన్ని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు। అంత వెర్రోణ్యం కాదు, నా దగ్గర నీ డబ్బులున్నాయి। కరెక్టే సార్, ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా। 15 కరెక్ట్ సార్, మీరే గెలిచారు। ఆ 100 రూపాయలు మీకే। మంచిది, ఇంకెప్పుడు నాలాంటి వాడితో బెట్టు కట్టకు, డబ్బులు పోతాయి। సరేనండి, బాయ్ సార్। పిచ్చి పిల్ల ఎలా బతుకుతుంది? నా పొందా అమ్మాయి మోసం అమ్మాయి నాన్న దేవుడు తాడి చెట్లో పెరిగావు, సిగ్గులేదురా డబ్బులు పారేసుకొచ్చానని చెప్పడానికి? నేను డబ్బులు పారేసుకోలేదు నాన్న, వాటికే రెక్కలు వచ్చి గలగలగల మన ఎగిరిపోయి కదరా। ఓవరాక్షన్ చేయి, మాకు గుద్దానంటే లేకపోతే పాకెట్ మనీ అడిగితేవా ఇప్పుడు తినిపిస్తా చూడండి కాజు। నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్? యాక్చువల్ గా ఒక అమ్మాయి కనపడగానే సొల్లు గార్చుకుంటే డబ్బులు పారేస్తుంటావా? నిన్నిట్లా వదలకూడదు। వదినా వదినా నువ్వేమో అక్కడ ఆర్తిస్తా కూర్చో, ఇక్కడ నీకు మొక్కను మర్చిపోతున్నాడు రా వదినా రా। మీ ఆయనకి అమ్మాయి కనిపిస్తే చాలు డబ్బులు పారేసుకుంటున్నాడు। డబ్బులు పారేసుకుంటే పర్లేదు, ఇంకేం పారేసుకుంటున్నాడు అడుగు కనుక్కో। నిజమా? ఏమండి ఎవరు అమ్మాయి ఎన్నాళ్ళ నుండి అమ్మాయి డబ్బులు పారేసుకుంటున్నారు? నేను మీరు బాగుండాలని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటే నాకు అన్యాయం చేస్తారా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? అసలు ఏమనుకుంటారు మీరు? నేను అంటూ అన్న కాదే, టీవీ సీరియల్ చూస్తున్నారా? ఇంటి బాధ్యత లేదా మీకు? వెళ్ళి కడిగండి పోండి, వెళ్ళంటారా పొడతల్లారా? ఎక్స్క్యూజ్ మీ నాన్న ఏటమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం అమ్మాయి ఈ అమ్మాయి నాన్న ఏటమ్మాయి?
అమ్మాయి ఏటీఎం ఏటీఎం అమ్మాయి. సారీ సార్, ఇదిగోండి మీ డబ్బులు. ఈ డబ్బులే యాక్చువల్లీ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్కి 15,000 కావాలన్నారు. టైంకి చేతిలో డబ్బులు లేవు. ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు. నేను చేసింది తప్పే, కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది. వేరే మార్గం లేక అలా చేశాను. నన్ను క్షమించండి. ప్రాణాలు కాపాడే పని డాక్టర్లదే కాదు, మనసున్న మనుషులదని కూడా చెప్పావమ్మా. నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నువ్వేంటో మాకు అర్థమైంది. నీ క్షమాపణ మాకొద్దు. వీఆర్ ఆల్ వెల్కమింగ్ యూ. మరి మీరు అనవసరంగా. నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి, కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? డాబా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకెవరూ లేరండి. నీకెవరు లేకపోవటం ఏంటి? నేను ఉన్నాను కదా. ఇక నేను వదిలేతలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బుజ్జి రూమ్ ఎక్కడ? 101. ఎవరు? మిస్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ సిబిఐ డిపార్ట్మెంట్. పోలీస్ వాళ్ళ? బాబా సాయి బాబా. What can I do for you? చార్మి, త్రిష, జెనీలియా, తనెవరు ఇంత నడివేసుకుంటుంది? ఇలియానా అంతా వేస్ట్ అని ముందు తెగ నటించేస్తున్నా. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. నిన్న మార్నింగ్ 10 o'clock ఎక్కడున్నావు నువ్వు? సారీ, మీరు. ఎక్కడైనా ఉంటాను, మీకెందుకు? కొట్టేనంటేనా? నేను ఉదయం 10 గంటల పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి పారిపోలేదు నువ్వు? నేనేనని సాక్ష్యం ఏంటి? ఏంటి సాక్ష్యమా? 1 minute. సాక్ష్యం అడుగుతావు నువ్వు నన్ను? ఈ మధ్య ఏటీఎం సెంటర్లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు? సాక్ష్యం కదా కావాలి నీకు? ఇస్తా, ఇప్పుడే ఇస్తా. హలో, ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా? కొంచెం టైం పడుతుంది, కంట్రోల్ చేసుకోండి సార్. తొందరగా పడారా? నువ్వు పార్టీ చాలా రోజులైంది సార్. నిన్న ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్? టేపులేంట్రా? ఏంటి కోర్టుకు పంపిస్తున్నారా? వద్దు సార్, ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి. పాపకి సాక్ష్యం కావాలంట, చూపిద్దాం. అర్థమైంది. 5 నిమిషాల్లో టేపులు అక్కడ ఉంటాయి. సాక్ష్యం కదా అడిగావు, వస్తుంది. ఇప్పటికన్నా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని? సార్ పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసింది. దొంగతనం చేసింది అది నేనే గాని, బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్. మరి గాజువాక సెంటర్ లో పోయినాయి? అయ్యయ్యా, అక్కడ కూడా పోయాయా? గంగవరం బీచ్ దగ్గర కూడా పోయాయి సార్. వాటితో నాకు సంబంధం లేదు సార్. తేల్చాల్సింది మేము. మర్యాదగా నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకెళ్ళమంటావా ఇంట్రాగేషన్ కి? అంటే బేడీ లేదా? అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్. 10 మందిలో నా పరువు పోతుంది సార్. అసలే నాకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్న భయం సార్. సర్లే, బేడీ లేనిలే పద. థాంక్యూ సార్. పద. సార్ మళ్ళీ ఏంటి సార్? ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరని అడిగితే అన్నయ్య ఏం చెప్పమంటారా? ఏంటే అన్నయ్య అనిపించుకోవడానికి ఇంత రిస్క్ చేశాను. ఓ పని చేయి, ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండా? చెప్పా చెప్పా చెప్తాను. ఎవరే హీరో కత్తిలా ఉన్నాడు? అది అతను నా బాయ్ ఫ్రెండ్. సెలక్షన్. భీమిలి నుంచి గాజువాక దాకా దొరికినట్టు వేసేయండి. మన పోలీసులు పవర్ అంటే తెలియాలి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా చేతిలో? ట్రాన్సిస్టర్ రా, వైర్లెస్ కటింగ్ ఇచ్చాను. పాటలు రాకుండా చూసుకో. అలాగే. ఇడియట్, ఇన్సల్లో చెప్పేది రిపేర్ చేయించుకోమని మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. సారీ సార్, ఇక్కడెక్కడో గజని వేవ్స్ తిరుగుతున్నట్టున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇతనే మా హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ రూథర్ఫోర్డ్. గుడ్ మార్నింగ్ మేడం. మనం సెల్యూట్ కొడితే పోలీసులు కాదని తెలిసిపోతుంది. నో గుడ్ మార్నింగ్ మేడం. సాక్ష్యం అడిగావుగా? ఇగోండి సార్. సినిమా షెడ్యూల్ రోజు జాగ్రత్త. ఓకే ఓకే, చాలా ఇంకా కావాలా? పద పద.
ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడైతే మనకి డిస్టర్బెన్స్ ఉండదని. ఏంటి? అదే ఈ మధ్య మానవ హక్కుల సంఘం మహిళా సంఘంతో టెన్షన్ ఎక్కువైపోయి ఆడవాళ్ళని అవుట్డోర్లోనే ఇంటరాగేట్ చేయమని పైనుంచి ఆర్డర్స్. పైగా నువ్వే కదా చెప్పే పోలీస్ స్టేషన్ అంటే భయం అని. డౌట్ అయితే చెప్పు, అక్కడికి వెళ్దాం. వద్దు, ఇక్కడే బెటర్ కదా. సరే ఇప్పుడు చెప్పు, నీదే గ్రూపు? కంప్యూటర్ సైన్స్. అది కాదమ్మా, బిన్ లాడెన్ గ్రూపా లేక బిల్లారంగా గ్రూపా? అయ్యో నేను అలాంటి దాన్ని కాదు సార్. యాక్చువల్లీ వాట్ ఐ మీన్. ఆపు తెలుగు లేకపోతే మా మాస్ ఫీల్ అవుతారు. ఓకే సార్. అది మా ఫాదర్ మదర్ చిన్నప్పుడే పోయారండి. అప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి రీలా? రీల్ కాదు సార్, రియల్. ప్లీజ్ సార్ నన్ను ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అందుకే నిన్ను స్ట్రైట్గా కేసు బుక్ చేసి జైల్లో వేయాల. ఓ పని చేస్తా, ఇవాళ నుంచి ఒక 30 days నేను అబ్జర్వేషన్లో పెడతా. దాంట్లో నువ్వు దొంగ కాదని నేను నమ్మాను అనుకో, నిన్ను వదిలేస్తా. అప్పటిదాకా రోజు నన్ను వచ్చి కలవాలి, రిజిస్టర్లో సైన్ చేయాలి. సరేనా? ఎందుకు సార్? తిన్నదరక్క నువ్వు పారిపోలేదని చెప్పడానికి, లేదా నా ఉద్యోగం పోతుంది. చూడు, ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకుని రిస్క్ నేను తీసుకుంటున్నా నీ కోసం. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. స్మైల్. ఇదెందుకు సార్? రేపు పొద్దున్న పారిపోయావు అనుకో, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ATM సెంటర్లో నీ ఫోటో పెట్టక్కర్లా. అందుకు బాబా సాయిబాబా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9247124058. రింగ్ ఇచ్చే నా ఫోన్ నెంబర్ వస్తుంది, నోట్ చేసుకో. జాగ్రత్త, గుర్తుందిగా? రేపు ఇదే స్పాట్కి వచ్చి కలవాలి. అలాగే సార్. నా జీవితం మీ చేతిలో ఉంది, ఇక మీదే బాధ్యత. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. నీ జీవితానికి ఏంటి, నా గుండెల్లో పెట్టి చూసుకుంటా. తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీ, బాబాయ్ అందరూ ఒకసారి రండి. ఏమైందిరా? ఏమైంది? చూడండి, ఇలా చూడు తాతయ్య. నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఎవడో అచ్చమని రాఘవగాళ్ళలో ఉన్నాడా? హలో రాఘవంకులే. అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పొలిటికల్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే నా కోరికలో మొట్టమొదటి మెట్టుగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం నిజంగా నేను చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నానండి. బయట బాగోడు కానీ టీవీలో బాగానే ఉన్నాడు. అరే బాగానే ఉన్నాడు. రే సౌండ్ పెంచరా. అరే బాగానే ఉన్నాడు. నీ సౌండ్ కాదు, టీవీ సౌండ్ పెంచరా. రాఘవ్ గారు మీ ఆశలు ఆశయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఇదేంట్రా, వాడు తెలిసిన గేట్ మన ఇంటి గేట్లో లేదు. గేటే కాదు నాన్న, పోర్చుకో కూడా కాపీ కొట్టారు. కాపీ కాదు, మన ఇల్లే. వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అబ్బా, టీవీ యాంకర్. ఓ నమస్కారం అండి. ఇందాక మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు కదా. అవును. ఇదే నా ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న, వీళ్ళే మా అన్నయ్య. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వదిన్లు, వీళ్ళు వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. అదే ఎవరు లేని నాకు ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్నా, నేను ఇంత వాడిని అయ్యానన్నా దానికి కారణం వంశీ, మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్ టు మీ. చాలా ఆపరా. అరే చెప్పనేరా, సిగ్గు ఎక్కువ. నీ టాప్ 10 లిస్ట్ లో నేను లేనా? చా, నువ్వు లేకపోవడం ఏంట్రా? వీడు సుబ్బు అని మా హ్యాపీ హోమ్ కి కార్టూన్ ఛానల్ లాంటి వాడు. యాహూ, కాసేపు బ్రేక్. ఎమ్మెల్యే అయిపోయావు కదరా, పార్టీ ఎప్పుడు? ఎమ్మెల్యేకే పార్టీ ఏంట్రా? వాడిని మినిస్టర్ గా చూడాలి, అది నా కోరిక. ఆ రోజు వాడు ఇచ్చిన పని నేను ఇస్తాను రా పార్టీ. లైఫ్ లో పార్టీ దొరకదనమాట నాకు. అది కాదురా. అరే హలో సార్, నేను మన స్పాట్కి వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 minutes లో వచ్చేస్తా. ఓకే. రే రాఘవ, కాస్త అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. కసిపడితో మాట్లాడుతూ ఉండు. అదేంట్రా, నేను నీకోసం హైదరాబాద్ నుండి వైజాగ్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. వెరీ అర్జెంట్, ఇప్పుడే వస్తాను. రే నువ్వు మాట్లాడుతాను. నువ్వెక్కడికి? పెట్రోలింగ్ కి. పెట్రోలింగ్ అంటే? బైక్ లో పెట్రోల్ కూడా చూస్తానా? వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పుతోను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధుమిత్ర సపరవారి సమేతంగా రావడానికి ఇదేనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్. ఆఫీసర్, యు డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్ గర్ల్. పద. ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా. ఒక సెల్లో 2 ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్ ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ కూడా పంపించండి ప్లీజ్. జాగ్రత్తగా డీల్ చేయి. సరే వెళ్దాం పద. గో హెడ్. కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. హే, నీ గురించి కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడేది.
మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు ఎదుటి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. మరి నేను నీకే సూపర్. నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, హైట్ ఓకే, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. హెయిర్ హెయిర్ టైట్ చేసా చూడు, అది కొంచెం లూస్, కొంచెం లూస్. సూపర్, అది అది కావాల్సింది. బీచ్ గాలికి హెయిర్ ఎగురుతూ ముందుకు పడ్డ హెయిర్ ని చేత్తో వెనక్కి అన్నావు అనుకో, ఓ కేక అదిరిపోయింది కదా. హోల్ వైజాగ్ ని వెనకే. సార్ మీరు ఇంటరాగేషన్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ గా ఇది కూడా దాంట్లో ఉన్నది పార్టే. ఏం చదువుకున్నావు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. తర్వాత తెలీదు సార్. ఏ ఎంఎస్సీ చేయవా? అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు చదువు ఉద్యోగం చదువు ఉద్యోగం అంతే తప్ప పెళ్లి ఆలోచన లేదా? దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఏ వయసు అయిన తర్వాత ఆలోచిస్తావా ఏంటి? అదే చేసుకోవా అని. చేసుకోవా అంటే చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? అదే ఎలాంటి చేసుకుంటావా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళని చేసుకోవాలని ఆలోచన ఏమన్నా? సార్ వాళ్ళందరికీ పెళ్ళైపోయింది. అయినా నా ఫేస్ కి ఆరెంజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను? ఇందా చెప్పాను కదా హోల్ వైజాగ్ కేక అని. సార్ మీరు సైన్ పెట్టించుకుంటే నేను బయలుదేరుతాను. అదొకటి కదా, సరేరా. సార్ ఏం చేస్తున్నారు సార్? సైన్ పెట్టిద్దామని. ఎక్కడ? ఇక్కడే. రిజిస్టర్ మర్చిపోయిచ్చాను, ఆఫీస్కి వెళ్ళిన ప్రింట్అవుట్ తీసి రికార్డ్స్ లో పెడతాలేరా. పెట్టవా? సరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మరి స్టేషన్ కొద్దు సార్. మరి పెట్టు. ఆగు అని కాదు, కొంచెం స్మైల్తో హ్యాపీగా స్మూత్గా పెట్టమ్మా. స్మైల్ ఇంకొంచెం, అది పెట్టు. సార్ నేను బయలుదేరుతాను. నాకు తప్పదా? ఓకే. రేపు గుర్తుంది కదా, సేమ్ ప్లేస్. వస్తాను సార్. అయ్యి బాబోయ్, నేను ఇంకా నడవలేను. మనం మొదలెట్టేద్దామా? ఓకే నేను రెడీ. ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్క నీ పేరేంటి? శ్రీదేవి. పూలందేమని ఎట్టుకోవాల్సింది అక్క, ఇంకెవ్వడు ఇంట్రాగేషన్ అనేవాడు కాదు. చచ్చా మనలో మన కేసులంటే అక్క కొట్టేసాను. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే డౌట్గా ఉంది. నీకు అన్ని డౌట్లే. మనం చేసింది తప్పే కదా, ఎందుకు వచ్చిందంట? ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే అన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కువ ఆలోచించొద్దు, పడుకో. ఇదిగో అమ్మ క్యారియర్ ఇచ్చింది. రే ఆగరా, నాకు కాస్త బయట పని ఉంది, కాసేపు కౌంటర్లో కూర్చో, వచ్చేస్తా. కౌంటర్ క్లోజ్ చేస్తుంది. నీకెందుకులే టెన్షన్ అని నేను కీస్ పట్టుకెళ్తున్నా. కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం లేదురా బాబు. నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇదేంటి ఇతను ఇక్కడ? ఏంటి ఇక్కడ తెలిసింది? సార్ హలో, మీరు పోలీస్ కాదా? కాదు, సిబిఐ ఆఫీసర్. ఓ మరి ఇక్కడ ఎందుకున్నారు? అది పార్ట్ టైం జాబ్ అమ్మా. పార్ట్ టైం జాబా? మీరా? ఏ పోలీసులు పార్ట్ టైం జాబ్ చేయకూడదా? మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నకి టీబీ, మా అమ్మ గుడ్డిది, అస్సలు కళ్ళు కనిపించవు. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా? లేకే ఉన్నారు, 2 బ్రదర్స్. దేనికి పనికిరాని చవటలు. ఎప్పుడు చూడు పిల్లలు కొంగు పట్టుకుని ఓ తిరుగుతుంటారు. అయ్యయ్యో. అసలు గవర్నమెంట్ నాకు ఇచ్చే సాలరీ ఎంతో తెలుసా నీకు? తెలీదు సార్. నేను నీకు చెప్పలేదు కదా, 10,000. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్టీడీ, ఎస్టీడీ, ఐటీ అన్ని కట్టింగ్లు పోను. చివరకు నాకు మిగిలేది వేలుకు 1,000 చొప్పున 5,000.
దాంట్లో 2000 రూమ్ రెంట్కి, 2000 మెస్ బిల్కి, చివరికి మిగిలేది 1000. మరి మా అమ్మ నాన్న ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఏం సరిపోతుంది సార్ కదా, మరి అందుకే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే, నువ్వు ఇక్కడ ఏం కొనడానికి వచ్చావు? అది రేపు శ్రావణ శుక్రవారం కదా, బట్టలు తీసుకుందామని. తీసుకున్నావా? బయలుదేరు. సార్ బిల్ అమౌంట్ వద్దు, నా అకౌంట్లో రాసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్ వద్దు సార్, మీ ఫాదర్ కి అసలే టీబీ, మీ మదర్ బ్లైండ్. బ్రదర్ తల్లి ఆపు, రీక్యాప్ వద్దు, నువ్వు బయలుదేరమ్మా. రేయ్, ఎంఐ బయట ఎంఐకి ఇచ్చేయండి రా ప్లీజ్. సార్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ సార్, సో నైస్ ఆఫ్ యూ. మీ ఫాదర్ కి టీబీ, మీ మదర్ కి బ్లైండ్నెస్, మీ చవట బ్రదర్స్, సోంబేరి సిస్టర్ ఇన్ లా. అయ్యో సార్, ఇది రీక్యాప్ కాదు సార్, ప్రామిస్. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీ వాళ్ళందరూ బాగుపడాలని పూజ చేస్తాను. బాయ్ సార్. అమ్మా తల్లి, నీకు దండ. ఆంటీ మీరా? ఏమ్మా రోజు గుడికొస్తావా? లేదండి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. వ్రతం కూడా చేసావా? సరే, పండగ పూట హాస్టల్ ఏం తింటావు? శుభ్రంగా మా ఇంట్లో భోంచేద్దు గానీ రా. లేదక్క, కాస్త పన్ను. బుజ్జి, పనులు ఎప్పుడు ఉంటాయిలే, రామ్మా. రావాల్సిందే, తప్పకుండా రావాలి. కుదరదు, రావాల్సిందే. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆంటీ. హలో, ఏంటి బయలుదేరావా? లేదు సార్, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, రిలేటివ్స్ భోజనానికి పిలిచారు. మీరు పర్మిషన్ ఇస్తే భోంచేసి వద్దామని. ఓకే ఓకే, పండగ కదా, అయితే శుభ్రంగా తిని మంచి కిల్లి ఒకటి వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇదిగో, రేపు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. నువ్వు రాలేదనుకో నా ఉద్యోగం పోతుంది. అయ్యో గుర్తుంది సార్, వస్తాను. నేనేంటి ఇక్కడికి వచ్చారు? మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? ముందు పక్కకు రా. నువ్వేంటి ఇక్కడ? మా రిలేటివ్స్ ఇంట్లో భోజనానికి వచ్చాను. రిలేటివ్సా? ఏ పక్క నుండి? ఏదో పక్క నుండి. ఆయన మీకు ఇంత అనుమానం పనికి రాదు సార్, నేను సిటీలోనే ఉంటానని చెప్పాను కదా. హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అడ్రస్ పట్టుకుని వచ్చేయడమేనా? ఆ మాత్రం నమ్మకం లేదా? అయ్యో, వీళ్ళు కనుక మిమ్మల్ని చూస్తే. చూసేసారు. అయ్యో బాబా బాబా సాయి బాబా, వీళ్ళకి నేనంటే మంచి ఒపీనియన్. ఇప్పుడు మీరు ఇంట్రాగేషన్కి వచ్చారని తెలిస్తే పోలీసులకి తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు డబ్బులు రిటర్న్ చేశాను అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరంటే ఏమని చెప్పాలి? ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. రండి, లైట్ గా పరిచయం చేస్తాను. ఆంటీ, అంకుల్, ఇతను నా బాయ్ ఫ్రెండ్. ఇదేంటి, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఏంటి అని షాక్ అయ్యారా? అవునమ్మా, షాకులోనే ఉన్నాం. తన పేరు వంశీ కృష్ణ, పెద్ద సిబిఐ ఆఫీసర్. నమస్కారం సార్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అయినా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఈంది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు అవసరమా? చెప్పనియండి, మీ గురించి తెలియాలి కదా. చెప్తే మీరు నమ్మరు గాని. ఎందుకు నమ్మవు చెప్పు. పాపం, వాళ్ళ నాన్నకి టీబీ. ఏమైంది అంకుల్? గ్యాస్ అమ్మా, కొంచెం ఎక్కువైంది. వీళ్ళమ్మ గుడ్డిది. అవునంటీ, కళ్ళు కనిపించవు. ఇంకా అన్నయ్యలు పనికి రాని చెవటలు. ఇంటి బాధ్యతలు మర్చిపోయి ఎప్పుడూ పెళ్ళాల కొంగులు పట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళకు బుద్ధి లేదు సరే, అట్లీస్ట్ పెళ్ళాలకైనా ఉండాలి కదా. సోంబేరి మొహాలు. పాపం, ఇంత పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. కానీ ఇతనికి గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా? 10,000. దాంట్లో పిఎఫ్ కట్టింగ్, ఈఎస్ఐ కట్టింగ్, ఎల్టీడీ కట్టింగ్, ఎస్టీడీ కట్టింగ్. ఇన్ని కట్టింగ్లు ఇచ్చాడు. అవును అంకుల్, ఇన్ని కట్టింగ్లు ఉన్నాయి కాబట్టి ఇతను ముష్టి కృష్ణారావన్ సన్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ముష్టి కాదమ్మా, ముద్దు కృష్ణారావు అనుకుంటానే. ఏదో మొద్దు కృష్ణారావులేండి.
ఇప్పుడు చెప్పండి, నేను మంచి కుర్రాడిని సెలెక్ట్ చేసుకున్నానా లేదా? ముంచే కుర్రాన్నే చేసుకున్నావమ్మా. అందుకే అంకుల్ మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. డిసైడ్ అయిపోయారు, పెళ్లికి కూడా పిలుస్తారు మనల్ని. తప్పదు, వెళ్ళాలిగా. నమ్మేశారు. ఓకే అంకుల్, మేము బయలుదేరుతాం. దిగమ్మా. సారీ సార్, కొంచెం ఓవర్ యాక్షన్ అయింది కదా. నీకే అనిపించింది కదా, అవతల నాకు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. బాయ్ ఫ్రెండ్ చిన్నాడు మందులకి డబ్బాను పంపించాడా? మందులేంటండి? అయ్యో, నీకు అసలు కళ్ళు కనప్పుడు పడిపోతా, జాగ్రత్త. అవునవును, నేను గుడ్డిదాన్ని కదా. రే పెద్దాడా, మీ చిన్న తమ్ముడికి ఒకసారి ఫోన్ చేయరా బాబు. అయ్యో, మీకు అసలే టీవీ, జాగ్రత్త అండి. ఫోన్ చేసే టైం మాకెక్కడది? మేము పెళ్ళాల కొంగులు పట్టుకు తిరిగేవాళ్ళం కదా. అవును కదా. కోడలి పిల్లలు మీరైనా ఫోన్ చేయొచ్చు కదా. సోంబేరి మహాలం మేమేం చేయగలం. జాగ్రత్త అండి. బాబు, మీ అందరికీ ఓ దండం. మీకు ఆపుతారా? నేను బుజ్జిని ప్రేమిస్తున్నాను. ఏదో లవ్ కోసం సిబిఐ ఆఫీసర్ అని చిన్న డ్రామా ఆడాను. ఇదిగో ఇలా దొరికిపోయాను. సారీ 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 సారీ. సారీ. మా గురించి అబద్ధం చెప్పావు సరే, నీ ప్రేమ గురించైనా అమ్మాయికి నిజం చెప్పావా? చెప్తాను వదిన, టైం కోసం ఎదురు చూస్తున్నా. త్వరగా రాయే, తెల్లారేసరికి ఊరు దాటాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఏంటి ఇంకా ఇక్కడే? ఇప్పుడు చెప్పరా, వీర్రాజు గెస్ట్ హౌస్ లో ఎన్నేళ్ళ నుండి వాచ్మన్ గా పనిచేస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి సార్. నీ పేరేంటి? గన్నయ్య సార్. పేరులోనే గన్ ఉంది, నీ దగ్గర కూడా గన్ ఉందా? లేదు సార్. మరి గన్ పిలిచింది ఎవరు? వీర్రాజుని చంపింది ఎవరు? నాకు తెలియదు సార్. తెలీదా? మరి వాడేంట్రా నీ పేరు చెప్పాడు? అబద్ధం సార్, ఆయన ఒక్కడే కాల్చాడు సార్. ఎవడ్రా వాడు? అది ఎవడ్రా వాడు? వంశీ. ఏ వంశీ? అదే సార్, జగదాంబ సెంటర్లో ఉన్న ముందు రౌండ్ సన్స్ వల్ల చిన్న అబ్బాయి సార్. ముద్దు కృష్ణరావు అండ్ సన్స్ 2 నెలల నుంచి ఇంటికి తాళం వేసి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా కనిపించకుండా పోయారంటే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? అసలు బతికి ఉన్నారా లేరా? వీళ్ళ బంధువులు, స్నేహితులు, వర్కర్స్, ఇంటికి పలుబుసు వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్మన్ దాకా అందరిని ఎంక్వైరీ చేయండి. ఎవరిని వదలొద్దు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్లకు నువ్వెందుకు వచ్చావు? ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. వంశీ, వంశీ, ఆటో సార్, ఆటో ఆటో మాట్లాడవేంటి? ఆటో సార్. ప్లీజ్ డిస్కషన్ వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. మా ఆటో ఆటో. నువ్వు రాకుండా నేను వెళ్ళను. బుజ్జి ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నా కొంచెం అర్థం చేసుకో. ఏం నువ్వు ఇడియట్, ఏంట్రా నీ గోల? ఇక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నానుగా. కళ్ళు కనిపించలేదు నీకు? నా మీద కోపం అతని మీద చూపిస్తావేంటి? నీ మీద నాకేంటి కోపం? నా మీద నాకు కోపం. ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు, పద. పొద్దున్న ఎవరు మౌనించేది ఏంటో. రై, ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ తీసుకెళ్తావా? గుడిని చెప్పుకోవాలంటే మన ఇద్దరి మధ్య పరిచయం ఉండాలి. ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానేద్దాం. రండి పరిచయం పెంచుకుందాం. ధీరుభాయ్ అంబానీ దమ్ము కొడదా అని ఆఫర్ చేసినంత ఆనందంగా ఉంది సార్. వచ్చేద్దాం. రండి సార్ పరిచయం పెంచుకుందాం.
యు హ్యాపీ? చాలా హ్యాపీ సార్. సార్ చెప్పండి సార్, మీకు ఏసీ రూమ్ కావాలా, డీలక్స్ రూమ్ కావాలా, సూట్ రూమ్ కావాలా? ఇక్కడ పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉండవా? అవి మీకెందుకండి? ఎందుకంటే బెల్ బాయ్, బేస్ బాయ్, కౌ బాయ్, లైఫ్ బాయ్, టోటల్ గా ఈ హోటల్ కి నేనే రూమ్ బాయ్. ఏటీఎం నువ్వా? యా, ది గ్రేట్ ఏటీఎం, ఎనీ టైమ్ ఇన్ మందు. సొల్లబ్బ కాంప్లెక్స్ సోనాలు వేసినట్టు ఈ గెటప్ ఏంట్రా? ఏ వాజీ 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 నువ్వే శివాజీ. అర్జెంట్ గెటప్ మ్యాచ్ డ్యూటీక ఏకేతా అయ్యి బాబాయ్, రే రిసెప్షన్ నుంచి మందు కూడా ఎత్తనమేట్రా? నువ్వుగా డ్యూటీ ఎక్కమన్నావు. నేను ఎక్కమంది ఈ డ్యూటీ కదా, ఆ డ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సుబ్బు. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ మాడతావుంట్రా? నువ్వునా మరి కర్రీగానేవాడు? అప్పటి అబ్బా క్వార్టర్ వేస్ట్ అయిపోయింది. క్వార్టర్ వేస్ట్ అయిపోయిందా? అయితే ఫుల్ కొట్టమంటారా? వేస్ట్ ఫెలో. అర్జెంట్ గా రూమ్ నెంబర్ 302 కెళ్ళి 3 లార్జా 3 షుగర్లెస్ కాఫీ ఇవ్వరా? దిగు. మా మోకాలు కాదు, మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రే సుబ్బు. రే వంశీ, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను రా. నువ్వేంటి ఇక్కడ రిసెప్షన్లో? రిసెప్షనిస్ట్ రిసెప్షన్ లో కాకుండా కిచెన్ లో ఉంటాడా? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను రా. అవును, నువ్వేంటి ఇలా? చిన్న పని మీద వచ్చాను. 3-4 days స్టే. రూమ్ దొరుకుతుందా? నీకు లేకపోవడం ఏంట్రా? ఒక్క నిమిషం. హలో, హౌస్ కీపింగ్. 101 సింగిల్ రూమ్ రెడీ అయిందా? సింగిల్ రూమ్ కాదురా, డబుల్ రూమ్ కావాలి. బుజ్జి కూడా వచ్చింది. బుజ్జి ఎక్కడ్రా? బుజ్జి మనం ఎక్కడికి వెళ్ళినా వీడి వినాయకుడిలాగా మన ముందే ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కొంపదీసి పెళ్లి కన్నాలకు రూమ్ ఇవ్వా ఏంటి? అబ్బే అదేం లేదురా. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. 1 minute. బాయ్ బాయ్. పర్లేదు లేరా, కీసీ మేము వెళ్తాం. రూమ్ నెంబర్ 201 రా. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, నేను వస్తాను. అలాగే. రే సుబ్బు, 2 కాఫీ పంపించరా. అలాగే రా. బుజ్జి, కాఫీ వచ్చిందా? ఇంకా రాలేదు. మే కమింగ్ సార్. ఆల్రెడీ లోపలికి వచ్చావు కదా, ఇంకా అడగాల? మే కమింగ్ సార్. రారా. ఎక్స్క్యూజ్ మీ, మీ రూమ్ నెంబర్ ఎంతండి? నెంబర్ చూసుకోకుండానే లోపలికి వచ్చావా? ఆయన ఎవరో కాఫీ ఆర్డర్ ఇచ్చాడంట. ఆ రూమ్ నెంబర్ తెలియక మొత్తం రూమ్ లోనే తిరుగుతున్నాను. కాఫీ అడిగింది నేనే. ఇదే 201. ఫ్యాంటాస్టిక్ సార్. మీ రూమ్ నెంబర్ మీకు గుర్తుందంటే మీ మెమరీ కార్డుకి ఎంత జీబీ సార్? కాఫీ తీసుకోండి సార్. ఇవ్వు. చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం చేయి చాపినట్టు ఎంతమంది చాపితే కష్టం సార్. ఈయనెవరో కొంచెం దగ్గరలో ఉన్నాడు. తీసుకోండి తీసుకోండి. రై, నేను ఇక్కడ ఉంటే అక్కడ ఇస్తావేంట్రా? తీసుకోండి. రేయ్, మీకు కూడా ఇస్తానండి సార్. మీ దెబ్బకి అందరూ పారిపోయారు సార్. తీసుకోండి సార్. ఈ కాఫీ ఎవరికి ఇమ్మంటారు సార్? అక్కడ మేడంకి. ఎక్కడ మేడం అండి? రేయ్, ఇంకోటి పేకమంటావా? లేదు సార్, మేడం చాలా క్లియర్ గా కనపడుతున్నారు. ఇక్కడ ఇక్కడ అమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఈ కాఫీ తాగిపెట్టి నన్ను కాపాడుతలే. ఏంట్రా కొనుక్కుతున్నావు? మీరు మేడం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నా. బుజ్జి, నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? తనతో మాట్లాడుతున్నావు కదా, అప్పుడు వెళ్ళాను. మరి నువ్వెవరితో మాట్లాడేవరా? అది పాపా. ఎందుకు నా వంక అందరూ అదోలా చూస్తున్నారు? ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, అందుకు. ఆగు.
రమ్ము కొట్టిన గుర్రంలో వెళ్తున్నా ఎక్కడికి రా? మందు వేసుకోవడానికి. నువ్వు ఎప్పుడు మందులోనే ఉంటావు కదరా? నేను చెప్పేది ఈ మందు కాదు, డాక్టర్ మందు వేసుకోవడానికి. పాపం అదేం పాపం చేసింది? ఇందాక దాకా ఒక్కళ్ళు నలుగురులా కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఉన్నా కనపడి చవడం లేదు. ఎన్రా? 3 2 అట్టుకుని 3 అంటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ని కలాల్సిందే. మూసుకా, నేను చెప్పింది మూసినోళ్ళ గురించి. ఈ శీతల ఆ బాటలో నిన్ను చూస్తావేంటి? లేకపోతే ఫోన్లే కదా పాపం అని చనువస్తే ఏం చేశాను? ఏదో కొంచెం ప్రేమ ఎక్కువైపోయి కొంచెం అలా అలా. అవునవును, పెద్ద ప్రేమికుడివి. అందుకేనా నన్ను వైజాగ్ లో వదిలేసి వచ్చావు? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి వదిలేసి వచ్చా. నీకన్నా ఎక్కువ ప్రేమ నాకుంది కాబట్టి నిన్ను వెతుకుంటూ నేను వచ్చా. ఓకే, ఇద్దరులో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకుందాం. సరే అయితే చిన్న టెస్ట్. దా కూర్చో. ఏంటది? ముందు కూర్చో చెప్తా. కూర్చో. ఇద్దరం ఒకరి కళ్ళలోకొకరం చూస్తూ ఉండాలి. ఎవరైతే రెప్పార్పకుండా ఎక్కువసేపు చూస్తారో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నట్లు లెక్క. ఓకేనా? ఓకే. మరి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటి? అది కూడా నువ్వే చెప్పు. అయితే మనం ఎక్కడ ఆపాం? మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఓడిపోతాను భయమా? ఓడిపోటవా? నేనా? నెవర్. అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. రెడీ? ఓకే. 1 2 3 స్టార్ట్. పోను ఏమనుకున్నా, నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయి. ఆ డ్రెస్, ఆ స్పెట్స్, ఆ స్టైలు, అబ్బబ్బో కళలు ఎక్కువైపోయింది నీకు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సమ్మర్లో చలిమంట వేసుకున్నట్టు చీకట్లో అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నావు? నీ పేటలో స్టైలా? చిచి, స్టైల్ కాదండి, కళ్ళ కలక. ఏం కిలక? కళ్ళ కలక. అదే ఐ ఇన్ఫెక్షన్, మద్రాసే అంటారు. మెడ్రాస్ వాళ్ళకి అది రావాలి, ఆంధ్ర వాళ్ళకి ఎలా వస్తుంది? ఏమో నాకు వచ్చింది సార్. నిన్నటి నుండి నా కళ్ళు ఎరిపెక్కాయి. ఒకసారి తీసి చూద్దాం. అయ్యో వద్దండి, నా కళ్ళు మీకొస్తాయి. అంత అదృష్టం మాకు. ఏమన్నారు? అదే ఒకసారి కళ్ళద్దాలు తీసి చూద్దాం అంటున్నా. ప్లీజ్ సార్, చెప్పేది వినండి. పోలీసులు వినరు. కేసు విచారించేటప్పుడు ముద్దాయి చెప్పేది అబద్ధం నిజం అని కళ్ళు పెట్టి చూస్తే కానీ తెలియదు. వద్దు సార్, ఇది ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఫ్యాక్షన్ కొంచెం అఫెక్షన్ తో చూస్తామమ్మా. తీయమ్మా, తీ. మా ఎంతసేపు అయింది చెప్పి తొందరగా తీసరా. వస్తున్నాను రా. మాయిదారు రోగం ఎక్కడి నుంచి తెచ్చావురా? అసలు ఉప్పేదో పంచదారేదో తెలియట్లేదు, అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇదిగో కాఫీ. రోగం కాదమ్మా, ప్రేమ. ప్రేమ కూడా రోగమే కదా. అలా అనద్దమ్మా. ముందు బుజ్జికి వచ్చింది. బుజ్జి అంటే నాకు ప్రేమ కదా, అందుకు నాకు వచ్చింది. నేనంటే నీకు ఎక్కువ ప్రేమ కదా, అందుకు నీకు వచ్చింది. కరెక్టరా? నాన్న నీకు కూడా. మీ అమ్మ అంటే నాకు ప్రేమ కదా, అందుకే నాకు వచ్చి ఉంటుంది. మరి మాకెందుకు వచ్చిందో? మీకు ఓకేనండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పొంగిపోతున్నాయి కాబట్టి వచ్చింది. మరి మాకెందుకు వచ్చినట్టు? మీకు నా ఇష్టం అంటే ప్రేమ కదా, అందుకే వచ్చి ఉంటుంది. అమ్మగారు పని అయిపోయింది, వెళ్ళొస్తానండి. నీకెవరి మీద ప్రేమ? బుజ్జి, మొత్తానికి నీ ప్రేమ ఇల్లంతా పాకింది. ఇంట్రాగేషన్ పేరుతో మహిళను మోసం చేసిన ఎస్ఐ. నిన్ను కాదు, పేపర్లో ఉంది. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇది కూడా పేపర్లో ఉందా? నీకు ఆ భయం అవసరం లేదు. ఆయన అలాంటి వారు కాదు. కరెక్టే, చూసినద్దం 10 సార్లు చూసినప్పుడే అర్థమైంది నాకు ఆయన ఎలాంటి వారు. ఇంతకీ నీకోకేనా? ఏంటి నువ్వు వేసుకున్న డ్రెస్సు? ఇప్పటికే 4 సార్లు మారిస్తేను ఇదైనా నచ్చిందో లేదోనని దీని డౌట్. ఏమే? అవును, నచ్చింది కాబట్టే వేసుకున్నాను. అయినా మనం వేసుకునే డ్రెస్సు మనకే కాదు, ఎదుటి వాళ్ళకి కూడా ఇంప్రెసివ్ గా ఉండాలి. చా వస్తా. Gets that away. It's gone away. And into the boundary. సచిన్ గడ్ ఇంకా ఒక రన్ కూడా కొట్టలేదు. సచిన్ గడ్ వచ్చి చాలాసేపు ఇలా ఆడితే చాలా కష్టం. ముందు నువ్వు స్పెట్స్ పెట్టుకోరా. అరే ఏమిటో నువ్వు మాట్లాడేది? నేను స్పెట్స్ పెట్టుకోకపోతే సచిన్ రన్ కొట్టానడా? పెట్టుకుంటే కదరా తెలిసేది అక్కడ ఆడే సచిన్ లేదా క్షేమక్ గాని. పెట్టుకోరా బాబు, పెట్టుకో. అదే అక్కడ కొట్టింది.
ఎవరు ఆపింది? మేమే ఆఫ్ చేసాం. ఏమైంది మీకు? సీరియల్ కి టైం అయింది. ఇక్కడ మ్యాచ్ స్టేషన్ తో మెయిన్ చేస్తుంటే అక్కడ ఏడుపు సీరియల్స్ కావాల్సి వచ్చిందా మీకు? ఏంటి వదినా ఇది నువ్వు? ఇక్కడ మేము టెన్షన్ లోనే ఉన్నాం. స్రవంతి సీరియల్లో హీరో వస్తాడా రాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఒకవేళ వచ్చినా ఆ తుఫాన్ లావుని చూస్తాడా చూడడానికి ఒకటే టెన్షన్. అందుకే మేము ఈ సీరియల్ మిస్ అవ్వకుండా చూడాలి. లేవండి. హలో బుజ్జి. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 అవర్స్ నుంచా? అక్కడ వర్షం లేదా? చాలా హెవీగా పడుతుంది సార్. నువ్వు అక్కడే ఉండు, నేను 2 minutes లో వచ్చేస్తాను. ఏంటిది? నా కోసం ఇలా వర్షంలో వెయిట్ చేయాలా? వెళ్ళొచ్చు కదా. మీకు జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. దాన్ని కూడా నా కోసం రిస్క్ చేశారు. అలాంటిది మీకోసం నేను వర్షంలో వెయిట్ చేయలేనా? నేను నీ దగ్గర అబద్ధం చెప్పాను. నేను సిబిఐ ఆఫీసర్ని కాదు. జోక్ లేయొద్దు సార్. జోక్ కాదు, నేను చెప్పేది నిజం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మళ్ళీ చూడాలనిపించింది. మొదటి ఇష్టమేమో అనుకున్నాను, కాదు ప్రేమని తెలుసుకున్నాను. ఆ ప్రేమ కోసమే పోలీస్ ఆఫీసర్ అని అబద్ధం చెప్పి నీకు దగ్గరయ్యాను. నీ పరిచయంలో నువ్వు, నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ నిజాయితీ అన్నీ నాకు నచ్చాయి. నీ ప్రేమ పొందటం కోసం ఇదంతా చేశాను. నిజం బుజ్జి. బుజ్జి ప్లీజ్, బుజ్జి నా మాట విను. నీకు దగ్గర వాళ్ళని తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఊరు కాని ఊరు, ముందు వెనక ఎవరు లేరు, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అమాయకురాలు. నేను మోసం చేయడం సులభం అని నీ ఉద్దేశం కదా? అది కాదు బుజ్జి, నేను చెప్పేది నా మాట విను. ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ లీవ్ మీ అలోన్. పాపమే, నాకెందుకో తను చేసిన దానిలో తప్పేం కనిపించట్లేదు. ఏదో నీకు దగ్గర అవ్వాలని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాడే గానీ ఎప్పుడు నీతో మిస్బిహేవ్ చేయలేదుగా. చూడు, ఇంకెప్పుడు అతని గురించి మాట్లాడొద్దు. హే, నీ బాయ్ ఫ్రెండే? బాయ్ ఫ్రెండ్ లేదు, గీ ఫ్రెండ్ లేదు. నోరు మూసుకుని పద. బుజ్జి ప్లీజ్. బుజ్జి వెనక ఫాలో అవుతున్నాడే. వెనక్కి చూడకుండా నడు. బుజ్జి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగు. బుజ్జి మీ ఇళ్ల స్థలాలకు వచ్చిన సమస్య ఏమి లేదు. నేను రేపు హైదరాబాద్ వెళ్ళి సీఎం గారితో మాట్లాడి త్వరలోనే ఆ ఇళ్ల స్థలాలు మీకు మంజూరయ్యేలా ఓకే. నమస్కారం. ముందు దీని సంగతి చూడు. నీకేం కావాలమ్మా? సార్ అది చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? అది సార్, అతను మమ్మల్ని టీజ్ చేస్తున్నాడు. రోజు వెంటపడి ఏడిపిస్తున్నాడు సార్. ఎవరు? అతనేనా? ఈ మధ్య నీడు లవ్ గివ్వని అమ్మాయి అంట పడుతున్నా అంటే ఈ అమ్మాయేనా? గుడ్ టేస్ట్. గుడ్ అంటున్నారేంటి సార్? గుడ్ కాదమ్మా, అదే వాడి గుడ్లు పీకేస్తా అంటున్నాను. రాస్కెల్, ఆ వైట్ టీ షర్ట్ అడేగా. రేయ్ ఇలా రారా. నువ్వే నువ్వు తప్పుకోవే. సార్ ఏంట్రా ఈ అమ్మాయి వెంటపడి ఏడిపిస్తున్నావంట? ప్రేమించిన అమ్మాయిని ఎవరిని ఏడిపిస్తారా సార్? ఓ అదే, అదమ్మా విషయం. నేను ప్రేమిస్తున్నట్ట. సార్ ఏంటి సార్? రేయ్ ఏంట్రా, లవ్ చేస్తున్నాను కొంచెం కూడా భయం లేకుండా చెప్తున్నావు, అది ఓ ఎమ్మెల్యే ముందు. లవ్ చేసి చెప్పడానికి భయం ఎందుకు? ధైర్యంగా చెప్తున్నా ఐ లవ్ యూ. చూసారా ఎంత బొగ్గరగా మాట్లాడుతున్నాడు. వీడిని ఇలా కాదమ్మా. ఏ సూరే సార్, వీడిని పట్టుకెళ్ళి వ్యాన్లో పడే. వీడిని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు వీడి పొగరంతా అనుస్తారు. తీసుకెళ్ళు సార్, తీసుకెళ్ళు. మిస్టర్ ఎమ్మెల్యే, ఇది దౌర్జన్యం. మీరు నన్ను మాత్రం అరెస్ట్ చేయగలరు, నా ప్రేమను కాదు. తీసుకెళ్ళవా? నువ్వు ఇక హ్యాపీగా వెళ్ళమ్మా. వాడికి నీ జోలికి రాడు. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. వాడి జన్మలో వేరే అమ్మాయి మొహమే చూడ్డు. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నిన్ను మాత్రం వదలడు. సారీ బాబు. వదలు. రేయ్, నీ టైం బాగుండి అమ్మాయి నన్ను చూసి నాకు కంప్లైంట్ చేసింది. అసలు ఏమైంది? నీకేం కాలేదు కదా? ఇంట్లో పంచి
నీకేమైనా పిచ్చా? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం అయ్యేది. రే నీకోసం ప్రాణాలు ఇవ్వటమే కాదురా, అవసరమైతే ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా. రే ఏంట్రా ఇది? రే రే వంశీ, నా మాట విని ఇవన్నీ వదిలేరా. నిన్నే సీనుగాడు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. నువ్వు కొన్నాళ్ళు అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోతావు. రే ప్లీజ్ రా, నేను చెప్పేది ఒక్కసారి వినరా. రే వంశీ ప్లీజ్, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బయటకు వెళ్తాం అంత మంచిది కాదురా. ఆవేశపడకుండా నేను చెప్పేది. రే ఒక్కసారి ఆలోచించరా. వాడిని అన్న దగ్గర తీసురా. నమస్తేనా. ఎక్కడ రావాడు? ఆడ కూర్చుంటానా. రే ముసలోడా, ఈ 10 లక్షలు తీసుకొని సప్పుడు చేయకుండా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. అయ్యా, నా 3 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. పైగా మా స్థలానికి ₹1,00,00,000 దాకా డిమాండ్ ఉంది. ఏంట్రోయ్, కాటికి పోవాల్సిన కోటి గురించి మాట్లాడుతున్నావు? చూడు, ఈ విషయం లాలన తెలిసిందనుకో, నీ స్థలంతో పాటు నీ 3 కూతుళ్ళని కూడా కబ్జా చేస్తాడు. ఆ తర్వాత పూటకొకడు వస్తాడు నీ కొంపకి. అల్లుళ్ళు చెప్పేదా? మరి అయితే సంతకం పెట్టు. పెట్టు. साहब बोलिए क्या चाहिए? टी कॉफी चाय बिस्किट? ये आदमी चाहिए. अरे ये तो पांडा भाई है. साइदुल अन्ना. ఏంట్రా చోటు? पांडा होना कदे. ఎవడ్రాడు? రమ్మను. ఎవడ్రా నువ్వు? పాండనుతో నీకేంట్రా పని? ఎక్కడ్రా సేటు? వస్తాడనా? ఇదే వాడి సైటు, తప్పకుండా వస్తాడు. టైం కరెక్టా? కరెక్టే మనా. చూడు, ఇంతవరకు నువ్వు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మర్డర్ చేశావు, అలాగే నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో ఆధారాలన్నీ నా దగ్గర. మర్యాదగా సరెండర్ అయిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? అన్నా అన్నా లాల్ లాల్ మహంకాలే అన్న అరెస్ట్ చేసే దమ్ముందిరా నీకు? నువ్వు ఉండరా. ఏందన్నా ఉండమంటావు? వాడికి నిన్న అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా? ఉందన్నా. ఎంతో వాడి కెపాసిటీ ఎంత? రారా. మనల్ని చూడగానే సెల్యూట్ చెయ్యాల్సిన వాడు సరెండర్ అయిపోమని వార్నింగ్ ఇస్తున్నాడంటే ఆ ధైర్యం వీడిది కాదు. వీడి వెనక ఎవడో ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. నీలో ఈ షార్ప్నెస్ అనేయా నాకు బాగా నచ్చింది. ఈ షార్ప్నెస్ ని నీ కబ్జాల బిజినెస్ కు వాడుకో, ఇంకా పెద్ద రౌడీ వినిపించుకుంటా. నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసావో కత్తిరించేస్తా. ఏంట్రా, నువ్వు చెప్పిన వాడికి మినిస్ట్రీ పెంచకపోతే నన్నే లేపించేస్తావా? లేపించరా, ఇది లేపించి చూద్దాం. నీలాంటి రౌడీ నా కొడుకుల్ని ఎందరినో వేళ్ల మీద ఆడించి కద్దరు దొడిగిన వాడిరా. అలాంటి నాతో కొడుకులారా నరుకునాయాలని ముక్కలు ముక్కలుగా నరుకు. నా వెన్నెముకనే నేను నమ్మన్రా. అలాంటిది వీడిని నమ్ముతానా? ఇన్స్పెక్టర్ చూస్తావేంటయా? షూట్ చేయండి. అన్నడి అన్నా 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 వాడు వచ్చాడన్నా. ఎవడ్రా వాడు? ఆ వంశీగాడన్నా తమ్ముడు ఫోటో పట్టుకొని పిచ్చుకుక్క తిరుగుతున్నాడు. నేను దొరకకుండా పారిపోయి వచ్చా. వాడు పిచ్చుకుక్క కాదురా, దెబ్బతిన్న పులి. నువ్వు ఎక్కడ కనిపించావో
అక్కడే మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. గల్లీ గల్లీ గాలించండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేయండి. నువ్వా రూమ్ లో ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి రూమ్ లో ఒక్కదాన్ని వదిలేసింది కాక పైకి ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? బుజ్జి బుజ్జి ఆగు ఆగు, నేను చెప్పేది విను. నువ్వు రూమ్ లో నిద్రపోతున్నావు కదా, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పాను. నిద్రలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఓకే ఓకే అంటున్నాను కదా. కోపంలో చాలా అందంగా ఉంటావు బుజ్జి. బో నవ్వితే ఇంకా అందంగా ఉన్నావే. ఉండు ఉండు ఉండు. ఓకే నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? అన్నేళ్ళలో దూకటం తప్ప. కొంప తీసి బుద్ధుడి దగ్గర అందామంటావా ఏంటి? మొయ్యటం కొంచెం కష్టమేమో, కాస్త ఆలోచించు. ఓకే 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 అమ్మయ్యా, నువ్వు నవ్వేవా చాలు. నీకు కావాల్సిన ఐస్ క్రీమే కదా, నాకు ముందే తెలుసు. నువ్వు ఎక్కడే ఉంటే నేను తీసుకొస్తాను. ఓకే బటర్స్కాచ్. కొద్దిసేపటి క్రితం నగరం నడిబొడ్డున పట్టపగలే కార్మిక మంత్రి శ్రీ రాఘవ్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాఘవ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ఆ పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ హత్య ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియడం లేదు. పోలీసులు హంతకుడి కోసం సిటీ మొత్తం గాలిస్తున్నారు. అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రాఘవ రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. ఇప్పుడంటే ఇలా చూశాను. రే వంశీ, ఇప్పుడే టీవీలో చూశాను, రాఘవన్ ఎవరో దారుణంగా. నేనే చంపాను. ఏమైంది? నాకేం కాలేదు. వాళ్ళు ఎవరి కోసం ఎతుకుతున్నారు, నన్ను అనుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిందా తెలిసింది నేను కాదని వదిలేశారు అంతే. నిజమేరా నేను చెప్పేది, జస్ట్ బై మిస్టేక్ తీసుకెళ్లారు అంతే. వాళ్ళు నిన్న ఏం చేశారని నేనెంత భయపడ్డానో తెలుసా? నా ప్రాణం పోని. ఎప్పుడు ఆ మాట అనొద్దు, నువ్వు నా ప్రాణానికి ప్రాణం. నీకేమన్నా జరిగితే ముందు ఇక్కడ ఊపిరాగిపోతుంది. అన్నో వామ్మో వామ్మో, వాడేందన్నా నా అంతటోనే ఉరికిచ్చి పోయించాడు కదన్నా. వచ్చా నా సంగతి సరే, పాండనని ఒక తన్ను తినటం, గాల్లో పల్టీలు కొట్టడం, మళ్ళీ ఒక తన్ను తినటం, గాల్లో పల్టీలు కొట్టడం, తమ్ముడు సొంగగార్చుకుంటూ ఒరకొక్క పారిపోయాడు కదన్నా. అన్నో ఆడు మామూలుడు కాదన్నా, మెరుపు అన్నా. ఆడి కళ్ళు ఎప్పుడన్నా చూసావన్నా? అయ్యి కళ్ళు కాదన్నో, అగ్ని గుండాలు. ఆడు పిడికిలు బిగించి నడిచి వస్తుంటే ఆకాశం నుంచి పిడుగుపడ్డట్టే ఉంటుందన్నా. అంతెందుకన్నా, ఆడు మినిస్టర్ నేను నడి రోడ్లో తెగ నరికాడంటే నువ్వు నీ తమ్ముడు ఆడి ముందు ఎంత. ఇదిగో అన్నా,
నువ్వు దగ్గరోడి కాబట్టి దగ్గరకు వచ్చి మరీ చెబుతున్నా తడి చప్పుడు లేకుండా నీ తమ్ముడు తీసుకునేటన్నా పారిపో, లేకపోతే వాడి చేతిలో నీ చావు ఖాయం. అబ్బా చెప్పు తీసి కొడతా. నా బిర్యానీ తిని నా ముందే నా శత్రువుని పొగుడుతారా? ఎంత ధైర్యం! చంపేస్తాను. మీలాంటి చేతగాని కొడుకులు నమ్ముకోవడం వల్లే నాకు గతి పట్టిందా. చూపిస్తా నా పవర్ ఏంటో చూపిస్తా. వాడి చావుకి నేనే స్కెచ్ వేస్తా. రే తమ్ముడు అన్నా, ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ అడుగుతున్నాడు కదా? అవునన్నా. రేపే పెట్టుకోమనండి. అలాగే ఈ న్యూస్ అన్ని పత్రికల్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ రావాలి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎక్స్క్యూజ్ మీ, మీరు వింటుంది 42.MC క్వార్టర్ SFM. తాగండి, తాగించండి, ఉత్సాహంగా ఉల్లాసంగా. ఈ హోటల్ రిసెప్షనిస్ట్ అని కూడా చూడకుండా నా ముందే ఎక్స్ట్రా చేస్తావరా? నీచ్ కమీన్ కుత్తే. నువ్వు నన్ను తిట్టావా? దాదాగిరి చేస్తావా? ఈ రోజు నుంచి దాదాగిరి మానేసి గాంధీగిరి చేయమన్నారు. ఎవరది? రామ్ చరణ్ చిరుతాళ్ ఫాదర్ మెగాస్టార్. అంటే నువ్వు ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్. నీకు మంది ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను అన్న డిస్మిస్ చేస్తాను. బార్కింగ్ డాగ్స్ నో బైట్స్ అంటే అర్చి కుక్కలు ఖరవని మా బాస్ చెప్పాడు. డాగ్ బైట్ స్లిప్పర్ షాట్ అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నన్ను ఇక్కడ కొట్టావా? డౌటా? ఇటు కొట్టు. నేను కొట్టను. కొట్టరా బాబు, నీ చేతుల్లో కొట్ర బట్టలు కొట్టరా. నేను కొట్టను. రే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారా గాంధీ గారు? కొట్టరా ప్లీజ్ రా. ఒరే, రెండో చెంప మీద కొడితే మొహం పగల కొట్టమని మెగాస్టార్ చెప్పాడన్న సంగతి మాకు తెలుసురా. నువ్వు ఇప్పుడు సీడీ చూస్తే మేము రిలీజ్ రోజున బెనిఫిట్స్ చూసాం. అంటే శంకర్ దాదా జిందాబాద్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, ప్రయాణం బాగా జరిగిందా? ఏసీలో వచ్చాను కదా, ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అవును, వీళ్ళెక్కడా కనిపించరే? ఎవరు సార్? కానిస్టేబుల్ సార్? కాదు, కూలీలు. లగేజ్ మూయాలిగా. ఎందుకు సార్, మన వాళ్ళు ఉన్నారుగా, లగేజ్ ఇవ్వండి. వాళ్ళకి ఆల్రెడీ లగేజ్లు ఉన్నాయిగా. అదే ఏంటి ఫీల్ అయ్యారా? తీసుకో జల్దీ. మినిస్టర్ మర్డర్ కేసుకు సంబంధించి ఆధారాలు ఏమైనా దొరికాయా? ఎస్ సార్, ఆయన కార్ డ్రైవర్ ఒకడే ఐ విట్నెస్ సార్. ఆల్రెడీ అతన్ని ఇంట్రాగేషన్ కోసం కంట్రోల్ రూమ్ కు పిలిపించాను సార్. సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడు మినిస్టర్ ని చంపడానికి రాలేదు. అవును సార్. పాండాను తరుముకుంటూ వచ్చాడు. అవును సార్. అసలు ఈ పాండా ఎవరు? మన లాల్ గారి బ్రదర్ సార్. అనాలా? మధ్యలో వాడేవుడు? ఆయన ఈ సిటీలోనే చాలా పవర్ఫుల్ పర్సన్ సార్. ఎమ్మెల్యే దగ్గర నుంచి సీఎం దాకా బాగా పలుకుబడున్న మనిషి. ఎంత ఇస్తాడు ఇంటి నీకు? నెల జీతం? అబ్బే అలాంటిదేం లేదు సార్. అదే సార్, మా మినిస్టర్ గారిని చెప్పింది అదే సార్. వంశీ వైజాగ్ లో మునిగి హైదరాబాద్ లో తెలాడన్నమాట. మిస్టర్ ఎస్ఐ, మనం వెంటనే మీ బాస్ ని కలవాలి. బాసా? అదే మన లాల్ గారిని. అన్న, ఇదంతా నేను ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేశాను. ఫ్లోరింగ్ మెటీరియల్ మొత్తం ఇటలీ నుంచి తెప్పించాను అన్న. ఈ షాండ్లియర్స్, ఈ ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం సింగపూర్ అన్న. ఫస్ట్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్, సెకండ్ ఫ్లోర్ మొత్తం గేమింగ్ జోన్, థర్డ్ ఫ్లోర్ హెల్త్ క్లబ్ అన్న. నువ్వేంట్రా టెన్షన్ గా ఉన్నా? అది కాదన్నా, వంశీ గడు. రే, ఇది నేను గీసిన స్కెచ్ రా. పులి నోట్లో తలపెట్టినా బతకచ్చేమో గాని ఇక్కడ అడుగు పెడితే మాత్రం వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎక్కడ రావాడు? ఊతిరే, మనోళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారో లేదోనని టెస్టింగ్ చేశా. అలర్ట్ గానే ఉన్నారు అన్న. ఏడ్చాడు, వాడెప్పుడు రావాలన్నా? పద, నా తమ్ముడితో సంవత్సరంలో బార్ ఓపెన్ చేయాలి అన్న. ఈ లిఫ్ట్ లేటెస్ట్ మోడల్ అన్న, జర్మనీ నుంచి తెప్పించా. కానీ పని చేయాల్సింది ఇండియాలో కదా. ఈ కాంప్లెక్స్ చుట్టూ ఉంది మనవాళ్లేరా?
ఎలా వస్తాడు వాడు? ఆగన్నా ఆవేశపడబాకన్నా, తమ్ముడు కూడా నాలుగు టెస్టింగ్ చేసి ఉంటాడు. నిజంగా చూశానన్న వాడిని. అసలు నా తమ్ముడిగా ఎలా పుట్టావరా నువ్వు? బాగున్నా, నీకు నువ్వే టెస్టింగ్ చేసుకుంటున్నావు, మాది ఎలా ఏంటి? టెస్టింగ్ కాదురా, నిజం. నేను వాడిని చూశాను. ఇదేందన్నా నీ అరుపు లిఫ్ట్ కూడా అయిపోయింది. లిఫ్ట్ స్టక్ అయినట్టుందన్నా. అర్థమైంది, వాడే వాడే ఏదో చేస్తున్నాడు. నువ్వేందన్నా ఆసుపత్రిలో రాసిపోతు పెట్టు. ఇలా ఓపెనింగ్ కదన్నా, పైన వాడు ఫిడేలు వాయిస్తున్నట్టున్నాడు. అది ఫిడేల్ సౌండ్ కాదురా బద్మాష్. ఎవడో పైన లిఫ్ట్ ఫైర్ కట్టేస్తున్నాడు. లిఫ్ట్ వైర్ తెచ్చడం కాదన్నా, మన దాడి చేసేస్తున్నాడు. అందరూ లిఫ్ట్ లో పైకి వెళ్తారు, మనం అసలు ఏకంగా పైకి మాకు చెప్పి నువ్వు కదులుతున్నావు. లిఫ్ట్ ఆపరేటర్ ఇక్కడ వస్తున్నా సార్. Hey, come on, come on. Hey, open the door. తొందరగా. నడువులు పోయింది అందరికి. వాడు పైన ఉన్నాడు. పట్టండి పట్టండి. సార్ ఇక్కడ ఎవరు లేరు. సార్, వంశీ ఫ్యామిలీ ఎక్కడుందో తెలిసింది సార్. గోదావరి పక్కన చిన్న విలేజ్ లో దొరికారు సార్. గుడ్, వెంటనే వాళ్ళందరినీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. క్విక్. చల్ బే చల్ చల్. ఏంట్రా చూస్తున్నా? ఏం తీసుకుందాం? For God's sake, leave me alone. Leave me alone. Leave me alone. నీకు బటర్ స్కాచ్ ఇష్టం కదా? 2 బటర్ స్కాచ్. ఏయ్ ఏయ్, ఏమైందే? చూడు, నువ్వు వంశీ గురించి ఆలోచించడం అన్నా మానే, లేదా తన్ని లవ్ చేయడం అన్నా స్టార్ట్ చేయి. నేను ఇలా చూడలేక చస్తున్నావే. నువ్వు క్లాస్ పిక్కడ ఆపు తల్లి. హే బుజ్జి. సారీ. ఇట్స్ ఓకే. సాఫ్ట్ ఐటమ్స్ ఎప్పుడూ సాఫ్ట్గానే డీల్ చేయాలి. ఏంట్రా చూస్తున్నావు? నాకు నాకు ఇంకోసారి కుక్కలాగే అమ్మాయి దగ్గర ఇలా కనిపించావో నాకటానికి నాలెక్క కూడా ఉండదు.
నేను సిబిఐ ఆఫీసర్ని చెప్పింది అబద్ధం కావచ్చు, ఇది మాత్రం నిజం. నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను. ఇది నమ్మితే చాలు. నమస్తేనా. నమస్తేనా. నమస్తే నమస్తేనా. ఎక్కడ లోపల ఉన్నాడన్నా. ఈ బిర్యానీ తినన్నా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఎవరా మళ్ళీ? ముయ్యండి, ముయ్యండి తలుపు. మీకే చెప్పేది, ముయ్యండి. ఈడేంట్రా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా లైట్ చూస్తే వణికిపోతున్నాడు? నేను ఆ సినిమా చూడలేదన్నా. అన్నా వద్దన్నా, వద్దు. నేను నీకు నా మొహం చూపించలేదు. వాడు పబ్లిక్లో నన్ను అవమానించాడని చేత కాని ముంటలాగా చీకట్లో కూర్చొని ఏడవడం కదరా, నరకాలరా. బయటికెళ్ళి నరకాలరా వాణ్ణి. మనం భయపెట్టడానికి పుట్టామరా, భయపడుతూ చావడానికి కాదు. మనతో ఎవడైనా పెట్టుకుంటే వాటి జీవితం చికటవాలరా. రారా తమ్ముడు, బయటికి రా. అది కాదు పాడన్నా, నువ్వు నాకింది అమ్మాయి కాలే కదా, ఎంతమంది దొరుకుతుంది అదృష్టం. దానికంత ఫీల్ అవ్వడం ఎందుకని? చిల్లర నా కొడక. ఒక ఆడదాన్ని బలవంతంగా తాకితే అది మన మగ్గతనం. ఒకళ్ళు బలవంత పెట్టి కాళ్ళు నాకిస్తే అది మనకు చిన్నతనం, చేతగాడిగితనం కూడా. వీర్రాజు ఎక్కడ? నమస్తే అన్న. ఎక్కడ చచ్చావురా నువ్వు? చిన్న సెటిల్మెంట్ పని మీద రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రికి వెళ్ళా? జరిగింది తెలియగానే బయలుదేరి వచ్చాను. రే, నువ్వు ఉన్నావని నా తమ్ముణ్ణి నీ హవాలా వదిలేసిపోతే ఏంటడు చేసింది? అన్నా 24 గంటలు 24 అవర్స్ టైం ఇయ్యన్నా. తీసుకెళ్ళి మళ్ళీ కొట్టిస్తావా? డౌట్ వచ్చి వాడెక్కడున్నా సరే కాళ్ళు చేతులు నరికి నీ కాళ్ళ ముందు పడేస్తాను. 24 అవర్స్. తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళు. రే, వీడే 10 మందిలో అయితే పరువు పోయిందనుకుంటున్నాడు. అదే 10 మందికి మన పవర్ ఏంటో చూపించు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. మొన్న నువ్వే కదా అతను ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదన్నావు. అప్పుడు వేరమ్మా, లవ్ క్లియర్ కాలేదు. మరెప్పుడు లైన్ క్లియర్ అయింది కదా, కిస్ బిహేవ్ చేయకుండా చూసుకో. ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానన్నాడు. అందరూ అలాగే చెప్తారు. తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక ఎవ్వరూ ఉండరు. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వుండు. వంశీ వచ్చాడు, బాయ్. అయ్యో, బట్టలని చచ్చిపోయాయి. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంట్లో ఎవరూ లేరా? బయటికి వెళ్ళి ఉంటారు. అందరూ అలాగే చెప్తారు. తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక ఎవ్వరూ ఉండరు. నేను వస్తున్నానని చెప్పలేదా? చెప్పా, అందుకే వెళ్ళుంటారు. దేనికి? మనకు డిస్టర్బెన్స్ ఎందుకని? డిస్టర్బెన్సా? అదే మనిద్దరం వయసులో ఉన్నాం కదా, విప్పి మాట్లాడుకుంటామని. మనసు విప్పి మాట్లాడుకుంటామని. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వుండు. వర్షంలో తడిసావు కదా, తుడుచుకొని చీర మార్చుకో. పర్వాలేదు. పర్వాలేదా? నిన్నిలాగే తడి బట్టలతో చూస్తుంటే నాలో అపరిచితుడు టెంప్ట్ ఏమన్నా చేసేస్తే, అందుకే వెళ్ళి మార్చుకోపో. అది విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగలేరు అనే గ్రామం. ఆ గ్రామంలో రమేష్ అనే కుర్రాడు రాధిక అనే అమ్మాయిని బుట్లో వేసుకున్నాడు. ఒకరోజు రమేష్ తన ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసుకుని రాధిక దగ్గరికి వచ్చి,
మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను పద అన్నాడు. రమేష్ నమ్మిన రాధిక అతని బైక్ మీద బయలుదేరింది. వర్షం పట్టంతో ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. రమేష్ తన తల్లి చీరను రాధికిచ్చి పక్క రూమ్కి వెళ్ళి మార్చుకోమన్నాడు. ఓయ్ ఏంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళి మార్చుకోపో, వెళ్ళు. అతని మాటలకి తలాడించి భయపడుతూనే గదిలోకి వచ్చిన రాధిక తలుపు దగ్గరగా వేసింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత భయంగానే బట్టలు మార్చుకోవడానికి ఉపక్రమించింది. ఆమె మనసెందుకో కీడు శంకిస్తోంది. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమేష్ తలుపు తీసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె వెనకాలే వచ్చాడు. రమేష్ పక్క గదిలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. ఆమె తాగి స్పృహ తప్పాక మానభంగం చేయాలని అతని పన్నాగం. ఈలోగా సందట్లో సడేమి అన్నట్టు కరెంట్ కూడా పోయింది. థాంక్ గాడ్ ఇక్కడ పోలేదు. ఏంటి అంత నేరాల ఘోరాల్లో చెప్పినట్టే జరుగుతుంది. బాబా బాబా సాయిబాబా నువ్వే కాపాడాలి. ఏంటి కూల్ డ్రింక్ తెచ్చావు? తీసుకో. ఇదెందుకు? తాగితే పని అయిపోతుందని తీసుకో. ఏం కాదు, తీసుకో, తాగు. వద్దా? సరే. ఏంటలా చూస్తున్నావు? చూస్తుంటే చెట్టు అయిపోతున్నా. Happy birthday to you. 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 ఏంటి మీ చుట్టాలను చూసి షాక్ అయ్యావా? వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. అమ్మా నాన్న అన్నయ్యలు వదినలు. అవునమ్మా, వాడి ప్రేమ రోగం నయం చేసుకోవడం కోసం మా అందరికీ తల రోగం తగిలించాడు. మాకే ప్రాబ్లమ్స్ లేవు, అందరం సవ్యంగా ఉన్నాం. ప్రూఫ్ కావాలా? ఈవిడ కళ్ళు బాగా కనపడితే కనుక నీకు ఇంత మంచి చీర సెలెక్ట్ చేసింది. అది మా షాప్ లో. ముష్టి కృష్ణారావు అండ్ సన్స్ కాదు, ముద్దు కృష్ణారావు అండ్ సన్స్. అది ఇప్పుడు నీకు అన్నీ క్లియర్ కదా? వీడు రాఘవ్, నీకు ఎమ్మెల్యేగానే తెలుసు, కానీ వీడు నా జాన్ జిగర్. ఈ ఇల్లు వీడిదే, ఈ సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసింది వీడే. హాయ్. హాయ్. కానీ ఇంకొకటి మిస్ అవుతున్నాడే. ఇక్కడ వాడు. హ్యాపీ బర్త్డే టు యు. कांस्टेबल रोदरफोर्ड आपको हैप्पी बर्थडे बोलता है. వీడే సుబ్బు, నా బెస్ట్ ఫ్రెండ్. లాలంటే ఎవడరా? నువ్వు లాలైతే నాకేంటి, కోట్లేక బాలైతే నాకేంట్రా? ఏంట్రా నన్ను కొట్టించడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావా? నీలాంటి వాళ్ళు 10 మంది 50 మంది 100 మంది ఎంత మంది వచ్చినా సరే నేను మాత్రం ఒంటరి. వాయిస్ లో బేసు, నుంచున్న ప్లేసు రెండు మారం. మొన్న నీ తమ్ముడు నా బుచ్చి జోలికి వచ్చాడు, వార్నింగ్ ఇచ్చి వదిలేశా. ఇప్పుడు నా జోలికి వచ్చాడు, గుడ్డును బాదినట్టు బాది నీ కాళ్ళ దగ్గర పడే. మళ్ళీ నా జోలికి వచ్చారో వీటితో పాటు నిన్ను కూడా వదిలిపెట్టు. తీస్తాను కూడా.
ఏమన్నా రోషం పెట్టాడన్నా? వాడు అనేసి మాటలు కూర్చెళ్తుంటే చూస్తుంటావే. పద పద పద. పారిపోవడం ఓడిపోవడం అనేవి ఈ లాల్ మహంకాళికి తెలియదురా. అది కాదన్న వాడు. ఒకటి కొట్టాలంటే ఆవేశం ఉండాలి, పవర్ ఉండాలి. కానీ ఇలాంటి వాడిని కొట్టాలంటే ఆలోచన ఉండాలి. మన దెబ్బ వీడి మీద పడ్డానికి ముందు వీడి బలం ఏంటో, వీక్నెస్ ఏంటో తెలియాలి. ఏం మాట్లాడుతున్నారా మీరు? లేవండి లేవండి. కోట్లు కుమ్మరిస్తే స్నేహాన్ని అమ్ముకుంటానుకుంటున్నారా? వాడు ఎవరనుకుంటున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్. ఇంత అప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం. వాడు నా గుండె, నా ఊపిరి. అలాంటి వాడిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాలరా? కూల్ కూల్ కూల్. చూడండి, కావాలంటే ఇలాంటి సూట్ కేసులు ఎన్నైనా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. కూల్ సార్. గెట్ అవుట్. నిన్ను కొట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోవాలని ఆ దేవుడికి మొక్కుకుని ఉపవాసం ఉంటాను. నువ్వు ఇక్కడ మందు రాస్తున్నావు సరే, పాపం వాళ్ళకెవరు మందు రాస్తున్నారు? ఏమన్నారు? అంటే వీడు వాళ్ళని బాగా కుమ్ముంటాడు కదా, అందుకని. నోరు మూయండి. దుర్గా, నువ్వు వేడి నీళ్ళు తీసుకురా. మోహన్, నువ్వు వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా. అలాగే వదినా. లలిత, నువ్వు వెళ్ళి టించే తీసుకురామ్మా. అలాగే అంబులెన్స్ కూడా పిలిస్తే. వినబట్లా? అంబులెన్స్ అంటే పిలవండి. నాకు కనపడదేమో కానీ వినిపిస్తుంది. మరైతే ఫోన్ చేయండి. ఆపండి. ఎవరి గోల వాళ్ళది. బుజ్జి వచ్చింది, బయట వెయిట్ చేస్తుంది. ఎవరిని ఆలోచించారా? ఏంటి బుజ్జి ఎక్కడికి వచ్చిందా? మరి ఇక్కడికి రాక రోడ్లు ఎంట తిరుగుతుంది. అరే, ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. రేపు హాస్టల్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేయొచ్చు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకుంటారు అసలు? బుజ్జి రామ్మా, లోపలరా. ఆగాగు, ఇక్కడ ఇంకా మ్యాటర్ పెండింగ్ లోనే ఉంది. ఏంటి రమ్మని పిలిచేయటమేనా? అమ్మాయి ఏమో వయసులో ఉంది, ఇంట్లో ఎద్దులాగా పెరిగిన కుర్రోడు ఒకడు ఉన్నాడు. రేపు బయట నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారా? మీ పరువు ఏమైపోతుందని కొంచెం కూడా ఆలోచించారు అసలు? కరెక్ట్ నాన్న, వరండాలో సెటిల్ చేద్దాం. ఊరన్నయ్య, నీ కంటికే కాదు మెదడుకు కూడా సైట్ వచ్చింది. స్టోర్ రూమ్ లో దాచేస్తే కాలు అడగ చచ్చిద్దాం వదినా. మరైతే పూజ గదిలో ఇంకో రకంగా ఆలోచన రావట్లేదా వదినా? కొంచెం ఆలోచించండి ప్లీజ్. రై, అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు. అసలు ఏంటో నీ ఉద్దేశం? వాడి ఉద్దేశం ఏంటో నేను చెప్తాను. నువ్వు రా బుజ్జి. ఈ అమ్మాయిని మీ ఇద్దరికి కోడల్ని చేద్దామని, అన్నయ్యలకో మరదల్ని, వీళ్ళకో తోడు కోడల్ని తీసుకొద్దామని. ఎరా అంతేనా? నీకు అర్థమైందిరా, వాళ్ళకి అర్థం కావటం. రే ఏంట్రా, ఆ అమ్మాయి లగేజ్తో చెకింగ్ చేసిన తీసుకొచ్చావు, బాగానుంది. దానికి ఇంత డ్రామా అవసరమా? నాన్నగారు ఈ డ్రామాకి తెర వేయాలంటే అర్జెంట్ గా అన్నవరంలో నిశ్చితార్థం, ఆపై వైజాగ్ లో ధూమ్ ధామ్ అని పెళ్లి. శుభం. సమయం అయింది, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. బుజ్జిని ఎవరో బలవంతంగా వ్యాన్లో తీసుకెళ్తున్నారు. అదృష్టవంతుడు కాబట్టి నాకేం కాదు. మెళ్ళలో గోల్డ్ చైన్ వేసుకొని కింగులా తిరగాస్తున్నాడు. ఇవి నెక్ బెల్ట్ వేసుకుని ఆల్చేషన్ డాగ్ లాగా అని మూలగాల్సి వచ్చింది. ఏంటి నేను ఎప్పుడో చెప్పా తమ్ముడు తీసుకెళ్ళి పారిపోని. ఏమన్నావు? ఆయన లేపేస్తాను. లిఫ్ట్ లోంచి కింద పడ్డావు, నడు విరిగిపోయి నువ్వే నలుగుతూ లేపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ గట్టిగా రాకు, మెడకు కూడా బెల్ట్ పడుద్ది. మంచి మాటలు చెప్తే మీరు ఎప్పుడున్నారు కాబట్టి మీ కర్మ. నిన్ను పెద్ద పోటుగాళ్ళకి ఎదో ప్లాన్ ఒకటి వేసాడు. లిఫ్ట్ పడింది, నడు విరిగింది, దోలు తీరింది. సార్ నమస్కారం సార్. మీ బాస్కి ఎలా ఉంది? చిన్న బాస్ నెక్ అవుట్, పెద్ద బాస్ డెక్ అవుట్. నో ట్యాక్స్, థ్యాంక్స్. హలో సార్, వంశీ ఎక్కడ ట్రేస్ అవుట్ చేశాం సార్. ఇస్ ఇట్? ఓకే, ఐఎమ్ కమింగ్. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు గవర్నర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశాయి. ఇప్పుడు అందిన వార్త, నగరంలో సంచలనం సృష్టించిన కార్మిక శాఖ మంత్రి కొనిమెట్ల రాఘవ హత్య కేసులో ప్రధాన నిందితుడు వైజాగ్కి చెందిన వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. అలాగే వైజాగ్ రౌడీ షీటర్ వీర్రాజు హత్య కేసులో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇతనే నేనంతా చూశాను వంశీ. అది అంటే నేను లేకుండా, నాకు తెలియకుండా
ఒంటరిగా తిరుగుతున్న ఇందుకేనా? అది కాదు, నా మాట విను. వద్దు. ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకంటూ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. బుజ్జి, నాకేం కాదు, నాకేం కాదురా. ఇంకేం చెప్పొద్దు. ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీల్లేదు. పద. అది కాదు, నా మాట విను. పద. బుజ్జి, నా మాట విను. బుజ్జి, నాకేం కాదని చెప్తున్నాను కదా. వంశీ అవతల పోలీసులు నీకోసం కాలుస్తున్నారు. ముందు మన ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను ఎందుకు బుజ్జి, నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకున్నది చాలు. ఇంకా ఎంతమందిని చంపుతా? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మన జీవితాలు నాశనం చేసిన వాళ్ళు వెనకాల 100 మంది ఉన్నా సరే నరికేస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంట్రా నీకోలా? నా నుంచి అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, కళ్ళు కనిపించలేదు నీకు? బుజ్జి, నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావురా? రే బుజ్జి, ఒక్కసారి ఆలోచించరా, నువ్వెంత సంతోషంగా ఉండేదని. మన భవిష్యత్తు గురించి మనం ఎన్ని కళ్ళలు కన్నావరా, కానీ ఆ బాస్టర్స్ పిచ్చి కుక్కలాగా మన ఆశల్ని, మన కళ్ళల్ని అన్నీ నాశనం చేశారు. చివరికి మనకు మిగిలింది కన్నీళ్ళు తప్ప. అన్నీ దూరం అయిపోయాయి. ఏది మిగిల్చలేదు. అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదిళ్ళు, పిల్లలతో మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎంత సందడిగా ఉండేవాళ్ళం. ఏమైపోయింది ఇప్పుడు ఆ సంతోషం అంతా? ఎందుకు వాళ్ళందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది? నీకు, నాకు, మన కుటుంబానికి ద్రోహం చేసిన నా కొడుకుల్ని ఒక్కొక్కడిని వెంటాడి చంపుతా, నరుకుతా. రే వంశీ, ఏంట్రా ఇదంతా? నువ్వన్నా చెప్పరా, ఇచ్చింది నాకేదో జరుగుతుందని భయపడుతుందిరా. జరిగిన దారుణాన్ని ఎలారా మర్చిపోయేది? రే, అంతా మన్నే చూస్తున్నారా? పద, పైకెళ్ళి మాట్లాడుకుందాం రా. వైజాగ్లో వీర్రాజు మర్డర్, హైదరాబాద్లో మినిస్టర్ మర్డర్. ఈ రెండు చేసిన వాడు ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అయి ఉంటాడు అనుకున్నాను, కానీ అతని బిహేవియర్ చూస్తుంటే ఏమైంది? అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? నా కొడుకు క్రిమినల్ కాదు. కుటుంబం అంటే గౌరవం ఉంది. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. బుజ్జి అనే అమ్మాయిని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశాం. కాసేపట్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా బుజ్జిని ఎవరో బలవంతంగా వ్యాన్లో తీసుకెళ్తున్నారు. బుజ్జిని ఎత్తుకుంటూ వంశీ వెళ్ళాడు. బుజ్జి, మనం చాలా కలలు కంటాం, అవన్నీ నిజం అవ్వాలని లేదు. అందుకే నన్ను మర్చిపో వంశీ. చిక్కిందా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నాను? నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? జరిగింది ఒక పీటకలనుకుని నువ్వు మర్చిపో. ఇక ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు రాకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలిరా. చనిపోయిన బుజ్జి ఉన్నట్టే ఊహించుకుని వాడు అలా గాల్లో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాం. మా బుజ్జి ఎలా మాట్లాడుతుంది? నువ్వన్నా చెప్పనా? తనకు మనం అందరూ ఉన్నారు, చెప్పండి. చెప్పోదు. ఏం చెప్పాలో తెలియదు, ఎలా ఓదార్చాలో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ విజువల్ హెలూసినేషన్, పార్ట్ ఆఫ్ స్కిజోఫేనియా. మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు మనకు దూరమైనప్పుడు తట్టుకోలేని మానసిక స్థితి. అందుకే వాళ్ళింకా తమ ముందే ఉన్నట్టు, తమతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మీ అబ్బాయి అలాంటి ఊహల్లోనే ఉన్నాడు. ఈ కండిషన్లో వంశీకి నిజం తెలిస్తే వాడు మాకు దక్కడని డాక్టర్ చెప్పాడు. వెంటనే మాకు రాఘవ్ గుర్తుకొచ్చాడు. వాడికి ఫోన్ చేశాం. వాడిక్కడే ఉన్నాడు. వాడు గాని వాడి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దొరికినట్టు నరికేయండి, వెళ్ళండి. ఎవడు మాకు అండగా ఉంటాడు అనుకున్నామో వాడే వెన్నుపోటు పొడిచి నా కొడుకుని స్థితికి తెచ్చాడు.
రాఘవ మనుషులు దొరకకుండా ఉండాలని, నా కొడుకును బతికించుకోవాలని మేమంతా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాం. కొడుకు కోలుకుంటున్నాడన్న ఆనందంలో ఉంటే ఓ రోజు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే వైజాగ్లో వీర్రాజు హత్య జరిగింది. అప్పుడు అర్థమైంది మాకు, ఆ కొడుకు యజ్ఞం మొదలెట్టాడని, వాడి యజ్ఞానికి మేము అడ్డు కాకూడదని దూరంగా ఉండిపోయాం. అంటే వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? నేనొక్కడనే కాదు, మేము కూడా. మా బాబాయ్ చేసింది కరెక్ట్. ఏంటి? చచ్చిపోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ బతికే ఉన్నట్టు ఊహించుకొని గాల్లో మాట్లాడుతున్నాడా? సబాష్, ఇదిరా న్యూస్ అంటే. పాపం, వాడి గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది. వీడిక్కడుండి ఏం చేస్తాడు? వీడిని అక్కడికే పంపించేస్తే పోలా? అది నువ్వే చెయ్యాలి. కానీ ఒక్క విషయం, వాడిని ఎన్కౌంటర్ చేసే ముందు ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించు. పిలిచి పిండం పెట్టించుకోవడం అంటే ఇదే. రేయ్, ఫోన్ నీకే. ఎవరో బాగా కావాల్సిన వాళ్ళంట, మాట్లాడు. లాల్ మహంకాళ్. నాతో పెట్టుకుంటే ఎవడి పనైనా ఖాళీ. చంపాలి అని కాళ్ళకి కత్తులు కట్టుకుని తిరిగావు కదరా. ఇప్పుడు నువ్వే కొన్ని నిమిషాల్లో చావబోతున్నావు. ఆ 4 గోడల మధ్య నీకు కోరి. నువ్వు చచ్చిపోతే నీ బుజ్జినెవరు చూసుకుంటారని వరియా? నీకా భయమే అక్కర్లేదు, మేమున్నాం కదా, చాటుగా ఉంచుకుంటాం. రే తమ్ముడు, ఓల్డ్ ప్యాసింజర్లం కదా, నువ్వే దిగులు పడకుండా హ్యాపీగా చచ్చిపో. చూడడం పుచ్చిని మళ్ళీ కిడ్నాప్ చేసి ఎక్కడన్నా అడిగితే వాడు చెప్పింది నిజంరా, బుద్ధి లేదు, చచ్చిపోయింది. అవునరా, బుజ్జి ఆ రోజే చచ్చిపోయిందిరా. ఇదిగో ఈ చేతులతోనే దహనం చేశానురా. ఇన్నాళ్ళు నిన్ను బతికించుకోవడానికి నీ ఊహే నిజమని అబద్ధాలు చెబుతూ నమ్మించావు నాన్న. అవునరా, బుజ్జి నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయింది.